అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్ బూతు పురాణం. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్లలోని క్రాంతి కాలనీ రోడ్డు నంబర్ 4లో కాలనీ వాసుల ఆందోళన. డ్రైనేజీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్యని అడగగా వల్గర్గా మాట్లాడాడంటూ నిరాశనికి దిగిన కాలనీ ప్రజలు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అతిపెద్ద కాలనీన క్రాంతి కాలనీ అభివృద్ధికి నోచుకోక గ్రామాల కంటే అధ్వానంగా ఉందని ఆవేదన. ప్రతి ఇంటికి కొంత అమౌంట్ పోగు చేసి డ్రైనేజీ నిర్మించుకున్నాము. మేము సిటీలో ఉన్నామా గ్రామంలో ఉన్నామా అనే విధంగా ఇక్కడి పరిస్థితి ఉందన్నారు. స్కూలు బస్సులు బురదలో దిగిపడిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నిసార్లు అభివృద్ధి కోసం ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి కాలనీ నుండి వచ్చినాము అండి. మేము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాము, ఇల్లు తీసుకున్నాము. మాకు మున్సిపాలిటీ నీళ్ళు లేవు. మేము జంగయ్య దగ్గరికి వెళ్ళినాము. 3 నెలలు 4 నెలలు అని టైం పెడుతున్నారు. మాకు వాటర్ లేవండి. మాకు వాటర్ లేదు, సరైన రోడ్డు సౌకర్యం లేదు. మాకు ఎన్నో రకాలుగా ఇబ్బంది అవుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు చెంగిచెర్ల 1వ డివిజన్లో చిన్న సమస్య గురించి రావడం జరిగింది. ఈ సమస్య నిన్న మొన్న 2 రోజుల నుంచి ఫోన్లో వాట్సాప్లో కొన్ని మెసేజ్లను చూస్తూ ఉన్నా. ఆ మెసేజ్ చూసిన స్పందించి యాక్చువల్గా ఏం జరిగిందని చెప్పి కాలనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా నాకు చెప్పడం జరిగింది, సో ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరిగింది, ఒకసారి మీరు రండి అని చెప్పేసి ఇక్కడ ఈరోజు రావడం జరిగింది. మొదటగా ఏంటంటే క్రాంతి కాలనీ చాలా పెద్ద కాలనీ. చెంగిచెర్ల డివిజన్ 1లో అతిపెద్ద కాలనీ క్రాంతి కాలనీ. అతి ఎక్కువ మున్సిపాలిటీకి ఫండ్ కట్టే కాలనీ కూడా క్రాంతి కాలనీ. ఎందుకంటే ఈవెన్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటెవర్ ఏదైనా కానీ పెద్ద మొత్తంలో ఫండ్ చెల్లించేది క్రాంతి కాలనీ ప్రజలే. కానీ ఇప్పటి వరకు కూడా క్రాంతి కాలనీలో అభివృద్ధి శూన్యం. గడిచిన 5 సంవత్సరాల లోపల కార్పొరేటర్గా గెలిచిన 5 సంవత్సరాల లోపల ఇంతవరకు కూడా ఏ కాలనీ రోడ్డు కూడా డెవలప్ కాలేదు. ఒక్క రోడ్ అయిందండి, ఒకటే రోడ్ అయింది. ఎందుకంటే కార్పొరేటరు ఫార్చునర్ కార్ ఉంది కదా, ఆ కార్ ఖరాబ్ అవుతుందని చెప్పి ఇంటికి రోడ్ వేయించుకున్నాడు. డైరెక్ట్ కార్ ఖరాబ్ అవుతుంది. ఆయన కారు కోసం రోడ్ వేయించుకుంది తప్ప కాలనీ ప్రజల కోసం ఏనాడు కూడా ఆలోచించలేదు. ఇక్కడ నుంచి రోడ్ల పైన బండ్ల పైన వెళ్తుంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ వ్యాన్స్ కానీ వెళ్తుంటే బండ్లు సక్క అవుతుంది, కింద పడుతుంది. చాలా మంది పడ్డారు. నిన్న రాత్రి కూడా ఈవినింగ్ 3 o'clock 4 o'clock బస్సు స్కూల్ వ్యాన్ దిగబడింది. జస్ట్ కింద పడే పరిస్థితి ఏర్పడితే పిల్లలు ఎంతో మంది ఇబ్బంది పడేది. అట్లాంటి సమస్యలు చాలా ఈ కాలంలో ఎదుర్కొంటా ఉన్నారు. కానీ ఈ సమస్యల గురించి అడగడానికి పోతే మన కార్పొరేటర్ గారు ఆయనకు వచ్చిన లాంగ్వేజ్లో మనం మాట్లాడలేము. ఎందుకంటే ఒక చదువురాని అన్ఎడ్యుకేటెడ్ అలా మాట్లాడు. ఒక ప్రజాప్రతినిధి, ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజలు డెవలప్మెంట్ కోసం రోడ్ల కోసం పోయి మాట్లాడితే వాళ్ళని రోడ్ల అభివృద్ధి గురించి పక్కన పెట్టేసి పర్సనల్గా వ్యక్తిగతంగా వాళ్ళు హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు హెరాస్మెంట్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు చాలామంది ఇప్పటికిప్పుడు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఒక గ్రూప్లో ఒక వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. ఇక ఆ లాంగ్వేజ్ మనం మాట్లాడలేము. ఎందుకంటే మనం చదువుకున్నాం, కొంచెం సంస్కారం మనకు ఉంది. అంత సంస్కారహీనంగా మనం మాట్లాడదు కూడా, ఎవరు కూడా మాట్లాడద్దు. ఒక వ్యక్తిని పర్సనల్గా తిట్టంత అవసరం ఎవరికి లేదు. ఎందుకంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుంది. ఎవరి స్వేచ్ఛను హరించద్దు కూడా. ఒక పర్సనల్గా ఒక వ్యక్తి కాలనీ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే నువ్వు మెసేజ్ పెట్టి ఇష్టం వచ్చిన మాట్లాడితే కరెక్ట్ కాదు. అది ఇట్లాంటి మాట తగ్గించుకొని అసలు నువ్వు కాలనీకి ఒకసారి తిరిగి ఒకసారి నువ్వు ఒక పొద్దున్న చేసి 1 గంట 2 గంటలు తెలిసే నీకు అర్థమవుతుంది. నీకు ఇంటికాడ కార్ ఎక్కేసి నీకు ఉండే సీసీ రోడ్ నుంచి డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్తే నీకు ఈ సమస్య తెలియదు. మెయిన్ ఇక్కడ ఉన్న కాలనీ సమస్య కాలనీలో తిరిగితే నీకు అర్థమవుతుంది. పబ్లిక్ నీకు మెజార్టీగా ఓట్లు వేసి నేను కార్పొరేటర్గా గెలిపించిన తర్వాత ఏ ఒక్క రోజు ప్రజల గురించి పట్టించుకోగా నువ్వు నేను డ్రైనేజ్ చేసినా డ్రైనేజ్ నువ్వే నాయన మిస్టర్ కార్పొరేటర్ గారు, డ్రైనేజ్ నువ్వు వేయాలా. కాలనీ వాళ్ళు వాళ్ళ సొంతగా వాళ్ళ చేతి డబ్బులు వేసుకొని నెలకు ఒక ఇంటికి 100 గజాలు ఉంటే 10,000 200 20,000 అట్లా ఇంటింటికి వసూలు చేసుకొని వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు వేసుకున్నారు. ఈ డ్రైనేజ్ నువ్వేలా. మున్సిపాలిటీ నుంచి ₹1 ఫండ్ కూడా ఇక్కడ డ్రైనేజ్ కోసం వెచ్చించలే. నువ్వు డెవలప్మెంట్ ఎట్లా అంటావు? దీన్ని డెవలప్మెంట్ అన్నారు. వాళ్ళు సొంతగా వాళ్ళ కాలనీకి వాళ్ళు చేసుకుంటూ అవుతుంది. కానీ నువ్వు డెవలప్మెంట్ అనే పేరు దీని మా వాడకు. నువ్వు ఫస్ట్ రోడ్లు సరే. ఒక మున్సిపల్ బడ్జెట్లో ప్రతి కార్పొరేటర్కు ప్రతి ఇయర్లీ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. నువ్వు కేటాయించిన అమౌంట్ని కొన్ని డివిజన్లలో ఒక 90% డెవలప్మెంట్ అయింది.
నువ్వు ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కదా. నువ్వు కౌన్సిల్లో కొట్లాడి పలానా ఇళ్ళ ఇంటి నుంచి మళ్ళీ ఇంటి దాకా 1 కోటి రూపాయలు డ్రైనేజ్కి అవసరం పడుతుంది, రోడ్డుకి అవసరం అయితే నువ్వు కౌన్సిల్లో కొట్టాడే దమ్ము లేక నువ్వు ఖాళీ వాళ్ళ మీద దౌర్జన్యంగా తిరగబడే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత పట్టుంది, ఎంత తెలియదు నాకు అర్థమవుతుంది. ఇట్లాంటి మాట తగ్గించుకొని నువ్వు అభివృద్ధి పైన కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. వచ్చే 6 నెలల లోపల ఈ కాలనీ డెవలప్మెంట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ కాలనీ ప్రజలు నీకు చెప్పుతో కట్టేటువంటి బుద్ధి చెప్తారు. జాగ్రత్త మిస్ జంగయ్య గారు. గగాంచి గ్రూప్లలో పెట్టేదో చేస్తున్నావు అంటే ఏంది? అవును, కాలనీకి రోడ్లు లేవని అడిగినాము. ఎవరిని అడిగినావు రా పోయి నువ్వు? ఓళ్ళని అడిగినా ఏంది? అడగలేదా మేము రోడ్లు లేవని? ఆ? మా రోడ్ నెంబర్ 1 ఎట్లున్నా? నువ్వు చేసే దందేంద్రా పోయి? ఏం దందా? నువ్వు చేసే దందేంది? ఏమని పెడుతున్నావు? ఏం ఇది చేస్తున్నావు? ఎవరు నువ్వు నువ్వు చేస్తున్నావు దందా, నేను చేస్తున్నా. రెచ్చగొట్టే ఇది చేస్తున్నావు అంటే నువ్వు అంతా ఇది కాడవా? మీకన్నా మంచిని సంఘాల మొట్ట పెట్టుకురా. డెవలప్మెంట్ కాకపోతే ఎక్కడ ఏడున్నావురా పోయి నువ్వు? మొత్తం ఎట్టేమా మాట్లాడు. ఏం కథ మాట్లాడుతున్నావు నువ్వు? మరి అంటే నువ్వు నీకు బుద్ధి ఉండాలి. ఇంటి రోడ్స్ అని నువ్వు ఏమైంది, ఏం కథ, వాటర్ లైన్ లేని, డ్రైనేజ్ లేని, రోడ్ లేని, అంటే నీకు రోడ్డు లేకపోతే వాటర్ లైన్లే నడుస్తున్నాయి. రోడ్ నెంబర్ 1కి రోడ్ వచ్చిందా? రోడ్ వచ్చిందా అంటే కళ్ళ మొట్ట పెట్టుకున్నావు ట్యాంకీలో? మాట్లాడు, అట్లనే మాట్లాడు. నేను రేపు మీడియాకి ఇస్తాను, నువ్వు మాటలు. ఏం మీడియాకి ఇస్తావు? ఏం మాట్లాడినావు ఇప్పుడు? గదర్ మాట మాట్లాడినావు నువ్వు. నువ్వు ఎట్లా నువ్వు యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ మాట్లాడు. యాజ్ ఏ రెస్పాన్సిబిలిటీ పర్సన్ గా మాట్లాడు. నువ్వు మాట్లాడే గదర్ మాటలు ఇయ్యనా? నువ్వు రిజిస్ట్రేషన్ గ్రూప్ లో ఉన్నావా? ఏదో పనికిరాని గ్రూప్ పెట్టుకొని మీరు అన్ని డ్రామా ఆడుతున్నా? మీరు లేరా గ్రూప్ లా? ఏ గ్రూప్ లో ఉన్నావు? ఏ గ్రూప్ లో పెడుతున్నావు? క్రాంతి కాలనీ గ్రూప్ లోనే పెట్టినాను. క్రాంతి కాలనీ గ్రూప్. ఏ రిజిస్ట్రేషన్ ఉందా దానికి? మీరున్నారు కదా మరి. యోగన్న కూడా నల్లా. యోగన్న నాకు పర్సనల్ రిప్లై కూడా ఇచ్చిండు. రిజిస్ట్రేషన్ గ్రూప్ పక్కకు పెట్టి జంగన్న ఆగు. గ్రూప్ లా యోగేష్ అన్న కూడా ఉన్నాడు. యోగేష్ అన్న నాకు పర్సనల్ రిప్లై కూడా ఇచ్చిండు. నేను నీకేదన్నా ఉంటే నువ్వు రా. ఏదన్నా నువ్వు గదర్ మాటలు మాట్లాడినా తప్పు అన్న, అయిపోయింది. నువ్వు నేను నీకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినా ఇన్ని రోజులు. నువ్వు నాకు ఇప్పుడు గదర్ మాటలతో తీసేసి మాట్లాడినావు. నేను కూడా చూస్తా. ఏమని పెడుతున్నావు? బుద్ధుల కారం పోటు పోసి పెట్టినాడు పెడుతున్నావు. నువ్వు అంటే జనాలు చేసుకుంటారు. పక్క కాళ్ళు ఏమైంది నీకు? ఇదేమైంది? పక్క కాలనీ రోడ్లు లేవా? ఏది రా, నువ్వు రా, పొద్దురా. నువ్వు అయిపోయింది. నువ్వు గదర్ మాటలు మాట్లాడినావు. నేను కూడా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన ఇన్ని రోజులు ఆ రెస్పెక్ట్ కూడా ఓట్టుకున్నావు. నువ్వు ఏం మాట్లాడినావు ఇప్పుడు గదర్ మాటలు? ఏంటి సొక్కమా గ్రూపులు ఎందుకు పెడుతున్నావు? నీకు దమ్ముంటే రిప్లై నేను 10 రూపాయలు ఏది ఉంటే శాత కాదు. గుళ్ళకు మంచికి చెడుకు దేనికైనా విధి చేద్దామంటే మొన్న మన కోనాల పండుగ గుడికాడు ప్రతి సంవత్సరం 2 లక్షలు అవుతున్నాయి. ఆవిడ అడగడు అన్నా, దానికి ఎవడో స్పందించడు. టెంపుల్స్ గురించి అడుగుతారు అన్నా. అరే కాదవా, ఏదైనా కాలనీ అన్నప్పుడు అన్నిటికీ నీకున్న పార్కులు చేసినాము, కట్టినాము, ఉన్న డ్రైనేజ్ వేసినాము. రోడ్డు అనగానే రోడ్డు నీకు వాటర్ లైన్లే నడుస్తున్నాయి. ఓకే, రోడ్ నెంబర్ 2, 3కి వాటర్ లైన్ అయిపోయిందా? నీ కళ్ళు కావాలి. ట్యాంకీలు 2 ట్యాంకీలు ఇంటి ముందడా ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు ఆ లైన్లు మొత్తం నడుస్తూనే ఉన్నాయి కదా. ఇప్పుడు పెద్ద లైన్లు వేసి కలిపి దానికి గుర్తు చేసేదాకా. సరే మంచిదన్నా. నువ్వు గదర మాటలు చాలా మాట్లాడినావు. మంచిదన్నా. కాదు, నీకు అదోమిదులు ఉంటే నువ్వు రావాలి. యోగన్న అడగన్నా. యోగన్న చెప్పిన యోగన్న అడుగు. ఏం చెప్పినావా నువ్వు? యోగన్న వాడు యోగన్న నీ కొడుకే. నాతో మాట్లాడు. సరే, నువ్వు గదర్ మాటలు మాట్లాడినావు, చాలా చెప్పినావు. ఓకే, నాకు టైం వస్తుంది. చేస్తాం. చీడ పురుగులు, కొంతమంది చీడ పురుగులు అయ్యారు. ఓకే, నువ్వు చేసే దండ మీద చేస్తాను. నీ దండము